కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో తాము వివక్షకు గురవుతున్నామని దళితులు తెలిపారు. దళితులు పేట దాటి లోపలికొస్తే ఎటువంటి నిత్యావసర సరుకులు గాని ఆహార పదార్థాలు గాని ఇవ్వొద్దని కొందరు గ్రామస్తులు హుకుం జారీ చేశారు. కరెంటు షాక్తో చనిపోయిన దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు తమను వివక్షకు గురి చేస్తున్నారన్నారు. తమను కూలి పనులకు కూడా రావద్దంటున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో తాము వివక్షకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్దర్ సూర్యబాబు, నేను మాలోనే. నేను గత 4 కోట్ల వ్యాపారం చేసుకుంటాను, చేపల వ్యాపారమే. ఏదో చిన్న గొడవ అయిందండి. కాపులకి మాలోని కుర్రలు మాల కుర్రలు కరెంట్ షాక్ చేస్తారు. దాని మీద వాళ్ళు పెద్ద మంటలు పెద్ద మంటలు మొత్తం సెటిల్మెంట్ చేశారండి. ఏదో అంత అమౌంట్ ఇవ్వడానికి అది వదిలిపోయింది. అక్కడికి బాగున్నదండి. నేను ఆదివారం పొద్దున్న చేపలకి వచ్చాను. చేపలకి వస్తే నన్ను వద్దని లేదు, కానీ రాడతలేదు. అడ్డు కూర్చుని ఆ హోటల్లోనే గంట కూర్చుని హోటల్ కూడా బాగానండి. అసలు వచ్చి కూడా రాడతలేదు. మరి నేనేం చేయండి? 5,000 రూపాయలు చాలా తమ్ముడు నాకు రాత్రి చెప్పుకుంటే మానేద్దరు కదంటే నా మాట ఎవరు పట్టించుకోవట్లేదండి. పట్టుకెళ్ళి పెద్దట్లో పోసండి. నేనేం చేయండి? వచ్చాను. మా ఆడ ఇంటికాడ డబ్బు దీపని ఎడతారు. 5,000 రూపాయలు ఎవరు తిన్నదండి.